చాలా చాలా గుడ్, చాలా బాగుంది. చాలా మీరు చూసారా ఎలా ఉంది? హాసిని ఎలా ఉంది? థ్యాంక్ యూ. మేడం చూసుకుంటే మూవీలో సాంగ్స్ గట్రా మీకు ఎలా అనిపించాయి? చాలా చాలా బాగుంది. పచ్చ పచ్చని అది నా ఫేవరెట్ సాంగ్. చాలా గుడ్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. నెక్స్ట్ ఎలా ఉండబోతుంది మీ కెరియర్ అంటే మీ మూవీస్ ఇప్పుడు మీరే అందరు డిసైడ్ చేయాలి ఎలా ఉండబోతుందని. చూస్తే మూవీలోని చాలా మంది అంత మాస్ అంటున్నారు కదా, మీకు ఎలా అనిపించింది అంటే ఆ, చాలా ఇప్పుడు మీరు చూసారు, ఎక్కడ కూడా వల్గారిటీ లేదు. ఫ్యామిలీతో చూడొచ్చు, చిన్న పాపతో చూడొచ్చు, మన ఫాదర్ తో, గ్రాండ్ మదర్ తో, గ్రాండ్ ఫాదర్ తో చూడొచ్చు. అలాంటి సినిమా మీరు అందరు తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాను. హీరో గారితో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా గుడ్ ఎక్స్పీరియన్స్. ఆల్రెడీ తన సినిమాలు చేశాడు కదా, సో తన టైమింగ్ నా టైమింగ్ సెట్ అప్పుడు అవ్వలేదు, కానీ ఇప్పుడు స్క్రీన్ మీద చూసిన తర్వాత అనిపించింది ప్రాపర్. ఫ్యామిలీస్ అందరూ ఒక మంచి మూవీ దొరికిందని బయట టాక్ అయితే నడుస్తుంది. మీకు ఎలా అనిపించింది అంటే ఇప్పుడు చూసుకుంటే ప్రతి హీరోయిన్ ఒక రొమాంటిక్ అయితే కనిపిస్తున్నారు, కానీ ఇందులో మీరు మాత్రం చాలా పద్ధతిగా ఉన్నారు. నేను యాక్చువల్లీ ముంబై నుండి వచ్చినప్పుడే డిసైడ్ చేసుకొని వచ్చాను, చేస్తే ఇలాంటి సినిమాలు చేయాలి. ఒక విలేజ్ అమ్మాయి, లంగా ఓని వేసుకున్న అమ్మాయి, సారీ కట్టుకొని, అబ్బాయిలకి అలా ఇష్టం. ఎంత షార్ట్స్ జీన్స్ వేసుకున్న అబ్బాయిలు ఇష్టపడేదే ఇలాంటి అమ్మాయిలకే. ఏడుపు వచ్చేసింది. అంటే వేరే వాళ్ళ సినిమాలు చూస్తాం మనము, అండ్ ఇప్పుడు ఈ రోజు నేను నా సినిమా చూస్తున్నా, చాలా బాగా హ్యాపీగా ఉన్నాను. రెస్పాన్స్ చాలా 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 బాగుంది. ఎక్కడ కూడా వాళ్ళకి అన్కంఫర్టబుల్, కళ్ళు కిందికి వేసుకొని చూడాల్సిన అవసరం పడలేదు అనుకుంటాను. సో చాలా బాగుంది. తిరిపింది. మీకు ఎలా అనిపించింది అంటే ఇక్కడ ఇంత ఫాలోయింగ్? అంటే ఇది నా ఫస్ట్ టైం కదా, అంత హడావిడిగా ఉంది నాకు, కానీ చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీరు మీరు అందరూ ఇంత లవ్ చేస్తున్నారు, తెలుగు అమ్మాయి అంటున్నారు, చాలా హ్యాపీ. సార్ మీరు ఇందులో ఒక ఎమ్మెల్యే క్యారెక్టర్ అయితే చేశారు, ఎలా అనిపించింది? చాలా మంచి క్యారెక్టర్ అండి. డైరెక్టర్ గారికి పూర్తిగా నా థ్యాంక్స్ చెప్పాలి. చాలా మంచి క్యారెక్టర్ నన్ను ఇచ్చారు, పవర్ఫుల్ క్యారెక్టర్. అండ్ సినిమా పరంగా కూడా చాలా కష్టపడి తను రాసుకున్న డైలాగులు కానీ, లేకపోతే ప్రతి డైలాగ్ కూడా రామాయణంలో కొన్ని అంశాల్లో మాటలు కానీ, మహాభారతం కానీ, మన ఇతిహాసాల్లో వాటిలో చూసుకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి డైలాగులు, రాముడు మాట విన్న భరతుడు మాట, ఆయన దశరథుడి మాట విన్న రాముడు గొప్పవాడు అయితే ప్రహ్లాదుడి మాట వినలేదు. ఇలాంటి మంచి మంచి డైలాగ్స్, అసలు అవన్నీ ఒక డైలాగ్ అనే కాదు. అండ్ హీరోయిన్ గారు రాజ్ తరుణ్ కానీ చాలా బాగుందండి. ప్రతి డైలాగ్ కూడా ఆడియన్స్ రెస్పాన్స్ బాగుంది. రాజ్ తరుణ్ గారు కానీ, హీరోయిన్ గారు కానీ అందరూ కూడా చాలా బాగా చేశారు. ప్రతి ఆర్టిస్ట్ బాగా చేశారు. ఇందులో సినిమా చాలా మంచి విజయాన్ని సాధిస్తుంది. ఇప్పటికే మంచి టాక్ వచ్చిందండి. సినిమా డెఫినెట్ గా డైరెక్టర్ గారి అంతా కూడా డైరెక్టర్ గారి గ్రేట్. డైరెక్టర్ గారిని నమ్మి ప్రొడ్యూసర్ గారి సినిమా చేసినందుకు ఆయనకు కూడా వాళ్ళ కష్టం ఎక్కడా కూడా వృధా పోదండి. బ్లాక్ బస్టర్ కొట్టారు. రాజ్ తరుణ్ గారు మీరు మంచి హిట్ కొట్టారు. మేడం చూసుకుంటే మీరు ఫస్ట్ టైం మూవీ, ఇందులో చూసుకుంటే రమ్యకృష్ణ గారు, అలాగే ఈ పెద్ద పెద్ద ఆర్టిస్టులు అయితే ఉన్నారు టాలీవుడ్ లో, మీకు వాళ్ళతో ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? వాళ్ళు కళ్ళతో యాక్టింగ్ చేసిస్తారు. వాళ్ళకి చూసి నేను కొంచెం కొంచెం ట్రై చేయాలని చేశాను, కానీ హోప్లీ చాలా బాగా చేశాను. అండ్ స్క్రీన్ మీద చూసిన తర్వాత తెలిసింది, ఇంతగానే చేసేసానా, ఇంత పెద్ద చేసేసానా. సో గుడ్ ఎక్స్పీరియన్స్ అండి, వాళ్ళతో చేయడం నా అదృష్టం. మిమ్మల్ని మీరు ప్రేక్షకులు కంటే అందరూ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి రావాలి, చూడాలి. రాజ్ తరుణ్ కి చూడాలి, చాలా బాగా యాక్టింగ్ చేశారు. అందరు ఉన్నారు. ఈ కొత్త హాసినికి చూడాలని కోరుకుంటున్నాను. ప్లీజ్. మేడం చూసుకుంటే మూవీకి ఈ వీక్ చాలా మూవీస్ అయితే రిలీజ్ అయినాయి, కానీ మీ మూవీ చూడొచ్చు అంటే ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఈ మూవీ చూడాలంటే ఫ్యామిలీతో చూడొచ్చు, గర్ల్ ఫ్రెండ్ తో చూడొచ్చు, ఫ్రెండ్స్ తో చూడొచ్చు, మనవరాలతో చూడొచ్చు, తాతయ్యతో చూడొచ్చు, అందరితో చూడొచ్చు. ఎక్కడ కూడా మీ కళ్ళు కిందికి ఇలా అవ్వవు. ఎంబారసింగ్ మూమెంట్ ఏం ఉండదు. ఫ్యామిలీ వాలంటీర్ మూవీ, ప్లీజ్ అందరు తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ మేడం, ఆల్ ది బెస్ట్. వేరే లెవెల్ ఉందన్న. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే నేను ధనుష్ అన్న యాక్టింగ్ చూడాలా, డైరెక్షన్ చూడాలా అనే డైలమాలో ఉండిపోయాను అనమాట. అంత బాగుంది సినిమా అయితే. ఒక మంచి స్టోరీ అన్న, ఒక ఫ్యామిలీలో